హలో అండి, మన ఇంట్లోనే కుల్ఫీ ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడైతే చూద్దాం. చాలా టేస్టీగా, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే 1 లీటర్ పాలు తీసుకున్నానండి. ఈ లోపల పాలు మరిగే లోపల ఒక 15 బాదం పప్పు, 15 జీడిపప్పు తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. పాలైతే అప్పుడప్పుడు మాడకుండా ఇలా కలబెడుతూ ఉండాలి. మనం లీటర్ పాలు పావు లీటర్ అయ్యే వరకు మరగనిచ్చేసి ఒక హాఫ్ కప్ అయితే చక్కెర తీసుకున్నాను. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని పూర్తిగా చల్లారనిచ్చాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిల్ని మనం ఈ మౌల్డ్ ఉంటుంది కదా, ఐస్ ట్రే, వాటిల్లో అయితే పోసేసుకొని చేసుకోవచ్చు. లేదంటే మీరు మామూలు కప్స్లో అయినా తీసేసుకొని ఐస్ క్రీమ్ తిన్నట్టయినా తినొచ్చండి. లేదు గ్లాసుల మీదైనా స్పూన్ కానీ పుల్ల కానీ పెట్టేసుకొని కవర్ చేసేసుకొని పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా మిగిలిందైతే ఇలా కప్లో వేసుకొని పైన పిస్తా తురుము అయితే వేసేసుకున్నాను. లాస్ట్లో టేస్ట్ చూసాకైతే ఉందండి, చాలా బాగుంది. బయట అమ్మినట్లే ఉంది. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే ట్రై చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చింది ఏందనేది అయితే కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.